అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారు అంటే వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా మండే రోజు కదా, సో పిల్లలైతే స్కూల్కి అది వెళ్ళిపోయారండి. ఇంకా మేము ఆ రోజు ముందు రోజు అంటే సండే రోజు నైట్ ఊరు నుంచి వచ్చాము. సో ఊరు నుంచి వస్తే ఇంకా లగేజ్ వచ్చింది కదా, సో దానిలో ఇంకా అక్కకి పంపించాల్సినవి కొన్ని ఉన్నాయి. సో అమ్మ ఇచ్చిన వాటిల్లో ఇంకేమైనా ఇద్దరికి షేరింగ్ అనమాట. సో అందుకని చెప్పేసి ప్లస్ అక్కకి ఆ రోజు కొంచెం ఫీవరిష్గా ఉందని చెప్పి తను ఆఫీస్కి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉంది. సో తన ఇంట్లోనే ఉంది కాబట్టి ఇంకా అది ర్యాపిడో బుక్ చేసి పంపిద్దాం కదా అని చెప్పేసి ఇంటి దగ్గర నుంచి ఇంకా అమ్మిచ్చినవన్నీ కూడా ఇక్కడ నేను సపరేట్ చేస్తున్నాను. ఇంకా బూరెలు అండ్ అది కొబ్బరి బూరెలు లాస్ట్ టైం కూడా పిల్లలు ఇష్టంగా తిన్నారని చెప్పానని మళ్ళీ సేమ్ కొబ్బరి బూరెలే ఇంకా చేపించారనమాట. సో కొబ్బరి బూరెలు, కారపూస అండ్ మ్యాక్సిమం మా అమ్మ దగ్గర నుంచి అయితే ఈ పల్లి పట్టి అయితే వస్తుంది. ఇది కూడా మేము బాగా తింటాము ఇష్టంగా, పిల్లలకి ఇష్టము ప్లస్ హెల్దీ కూడా కదా. సో పల్లి పట్టి ఇవన్నీ ఇచ్చిందనమాట. ఇవన్నీ కూడా ఇంకా నేను కొన్ని తీసుకొని అక్క కొన్ని తీసుకుంటున్నాము. ఇంకా అదే సపరేట్ చేస్తున్నాను. ఇక్కడ పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు అండ్ నేనైతే ఫ్రెష్ అయిపోయాను. ఇంకా స్నానం అది అయిపోయింది. ఇంకా మా హస్బెండ్కి ఇంకొక వైపున అయితే టిఫిన్ అది బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా రెడీ చేసుకుంటూ ఇదైతే ఇంకా అరేంజ్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా ర్యాపిడో బుక్ చేద్దాం కదా అని చెప్పేసి ఇంకా మ్యాక్సిమం నేను వెళ్ళినా అక్క కోసం తీసుకొస్తాను, అక్క వెళ్ళినా నా కోసం తీసుకొస్తుంది. ఇంకా వచ్చిన తర్వాత ఇంక ఇక్కడ లోకల్లోనే కాబట్టి ఇక్కడైతే మంచిగా ఏదో ఒకటి బైక్ బుక్ చేస్తే వచ్చేస్తాయి కదా. దాని తర్వాత అయితే ఈ శారీ మొన్న ఆషాఢం శారీ అది చేశారు కదా, ఆ రోజు ఇంకా ఆమె తీసుకొచ్చిందనమాట ఈ శారీ. సో ఇంకా మ్యాక్సిమం ఇట్లా కామన్గా ఎవరైనా తీసుకొచ్చిన శారీస్ అనుకోండి, ఇద్దరికి సెట్ అయ్యేలాగే బ్లౌజ్ స్టిచ్ చేయించింది అక్కే స్టిచ్ చేయించింది. సో మ్యాక్సిమం తనకి కట్టుకోవాలి అనిపించినప్పుడు తను కట్టుకుంటుంది, నాకు కావాలి అని అనిపించినప్పుడు పంపిస్తుంది అనమాట. ఇంకా సో శారీ అది కూడా ఇంకా అక్కే స్టిచ్ చేయించింది. ఇంకా అక్కడికే ఇంకా అదే చూపిస్తున్నాను అనమాట. శారీ కలర్ అది బాగుంది. సో ఇంకా అది కూడా పెట్టేశాను. అండ్ దాంతోపాటు ఇంకా ఇచ్చినవన్నీ కూడా లెమన్స్ వస్తాయి మ్యాక్సిమం ఇంటి దగ్గరే చెట్టు ఉంది కాబట్టి. సో లెమన్స్, ఇంక ఈ కారపూస, బూరెలు అత్తయ్య కూడా సేమ్ అవే చేశారు ఈసారి. సేమ్ కొబ్బరి బూరెలు, సేమ్ కారపూస. నాకు ఇంక అక్కడి నుంచి కూడా సేమ్ పార్సిల్ అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా ఈ పల్లి పట్టి ఇవన్నీ కూడా కొంచెం అన్నీ కూడా నీట్గా అరేంజ్ చేస్తున్నాను. దాని తర్వాత ఇంకా మా హస్బెండ్ బ్రేక్ఫాస్ట్ అది చేసేసి
తను ఇంకా కిందకెళ్ళేటప్పుడు ఇంక అది ర్యాపిడో బుక్ చేసి అయితే అది పంపించేశారు. ఇంక దాని తర్వాత ఇక నేను కొన్ని గ్రాసరీస్ కూడా తీసుకొచ్చుకున్నాము ఇంటి దగ్గర నుంచి. నేను అంతకుముందు వీడియోస్‌లో కూడా చెప్పాను కదా! కొన్ని కొన్ని మెయిన్‌వి గ్రాసరీస్ అన్నీ అయితే ఊర్లోనే తెచ్చుకుంటాము. ఇవొచ్చేసి ఇంకా దొండకాయలు, ఇంకా ఇంట్లోనే చెట్టు ఉంటే ఇంకా అత్తయ్య ఇవి కోసిచ్చారనమాట కొన్ని కాయలుంటే. అండ్ మిగతా కూడా పల్లీలు కానివ్వండి, ఇడ్లీ రవ్వ, మినపప్పు, కందిపప్పు, పెసరపప్పు ఇట్లాంటి మెయిన్ గ్రాసరీస్ అన్నీ కూడా ఇంటి దగ్గర నుంచి 3, 4 మంత్స్‌కి ఒకసారి అయితే తీసుకొచ్చుకుంటాము. ఇంకా అవన్నీ కూడా నేను డబ్బాల్లో వాటిల్లో అయితే నీట్‌గా సర్దేసుకుంటున్నాను. లో తెచ్చుకుంటే ఏంటంటే అక్కడ కొంచెం క్వాలిటీ బాగుంటాయి. ప్లస్ కొంచెం కాస్ట్ కూడా తక్కువకి వస్తాయి కాబట్టి మ్యాక్సిమం ఊర్లో తెచ్చుకుంటాము. అండ్ ఇంకా చెప్పాను కదా స్నాక్స్ కూడా సేమ్ అవే కొబ్బరి బోరలో కారపూస ఇచ్చారని చెప్పేసి అవన్నీ కూడా మంచిగా ఎక్కడికక్కడ నీట్గా అయితే సర్దేసుకుంటున్నాను. ఇంక ఈరోజు మెయిడ్ని ఇంకా తనే ఇంకా ఓడవమంటే తనే అనమాట. ఇల్లు కూడా తనే ఊడ్చేసి మాప్ పెట్టేసి అయితే వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఇంకా కొంచెం సింపుల్గా దీపారాధన అది చేసేసుకుంటున్నాను. వంట ఇంకా అదంతా కూడా మార్నింగ్ ఇంక పిల్లలకి లంచ్ ప్రిపేర్ చేశాను కదా, ఇంకా సో ఆ వంట పని అదంతా కూడా అయిపోయింది. ఇంకా ఊరు నుంచి వచ్చాము అంటే ఆబ్వియస్గా ఏదో ఒకటి లగేజ్ ఇవన్నీ ఉంటాయి కదా, సో తీసుకొచ్చినవన్నీ సర్దుకోవటము ఇవే సరిపోతాయి మ్యాక్సిమం నెక్స్ట్ డే అంతా కూడా. అది కొంచెం కనుక బద్దకించి పక్కన పెట్టేశాము అంటే అట్లానే పెండింగ్ అయిపోతుంది. అందుకే ఈసారి అయితే వెంటనే నెక్స్ట్ డే మార్నింగే అన్నీ అయితే తీసేసి సర్దేసుకున్నాను. దాని తర్వాత ఇంకా కొంచెం గిన్నెలు అవన్నీ ఉన్నాయి. సో ఇంకా గిన్నెలు అవి క్లీన్ చేసుకున్న తర్వాత యాక్చువల్గా తిని మా ఫ్రెండ్ కూతురు, మా ఫ్రెండ్ వాళ్ళు బెంగళూరులో ఉంటారనమాట, ఉండేవారు. బట్ ఈ ఇయర్ వచ్చేసి ఇక్కడ హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యారు. సో తిను ఇంటర్మీడియట్ నుంచి నాకు ఫ్రెండ్, 2002 నుంచి నాకు ఫ్రెండ్ అనమాట. ఇంకా పిల్లల స్కూలు అది ఇంకా మా ఇంటికి దగ్గరలోనే. సో తను చిన్నప్పుడు నాకు విలేజ్ అప్పటి నుంచి ఫ్రెండ్. సో ఇలా ఊరు వెళ్ళాము అంటే వచ్చేటప్పుడు కుదిరితే గోరింటాకు అది దొరికితే తీసుకురమ్మంటే సరేనని, ఇంకా ఆషాఢ మాసం కదా గోరింటాకు అది పెట్టుకుంటారు కదా ఈ టైంలో. సో అది ఆకు అది తీసుకొచ్చానమాట. సో ఇంకా అది తీసుకోవటానికని చెప్పేసి ఇంకా వచ్చిన తర్వాత ఇంక ఎట్లాగూ టైం ఉంది. ఇంకా బాబు స్కూల్ నుంచి రావడానికి 3 o'clock అట్లా స్కూల్ నుంచి వస్తాడు. సో ఇంకా అప్పటి వరకు టైం ఉంది కదా అని చెప్పేసి ఇక్కడే మంచిగా గోరింటాకు అది మిక్సీ చేస్తుంది. నాకు ఐడియా లేదు మళ్ళీ అంటే కొంచెం లూజ్గా అట్లా కాకుండా కొంచెం నీట్గా మిక్సీ చేయాలి కదా. సో ఇంక ఇక్కడ ఇద్దరం ఏదో మాట్లాడుకుంటూ ఇంకా తను మిక్సీ చేస్తుంది అనమాట. పాప ఏమో ఆడుకుంటుంది. తను యాక్చువల్గా ఫస్ట్ క్లాస్ పాప, తను కొంచెం స్టమక్ పెయిన్గా ఉంది అని చెప్పేసి తనైతే ఇంకా వెంటనే ఎక్కువ టైం అయితే స్కూల్లో ఉండలేదు, వచ్చేసింది. ఇక్కడ ఆడుకుంటుంది. చాలా డేస్ తర్వాత కలిసాము. నార్మల్గా ఫోన్స్లో మాట్లాడుకోవటమే కానీ డైరెక్ట్గా కలిసి అయితే ఆల్మోస్ట్ 2-3 years అవుతుంది. సో ఇంకా ఏవో కబుర్లు చెప్పుకుంటూ అయితే ఇంకా దాన్ని ఇక్కడ మిక్సీ చేస్తుంది.
దాని తర్వాత ఇంక ఇక్కడ లంచ్ వచ్చేసి మార్నింగ్ ఎగ్ కర్రీ చేశాను. అండ్ ఇంకా ఇంటి దగ్గర నుంచి ఇంక అత్తయ్య గోంగూర పచ్చడి అను కాసరకాయలు మేబీ మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో కాసరకాయలని దొరుకుతాయి. కాకరకాయలాగే ఉంటాయి కానీ చాలా చిన్నగా సన్నగా ఉంటాయి అన్నమాట. ఒకప్పుడు అవి ఊర్లమ్మటి పొలాలలో అలా దొరికాయి అన్నమాట. ఇప్పుడైతే ఇంక అవి పొలాల్లో కూడా దొరకట్లేదు, బయట మార్కెట్లో అలా కొనుక్కోవాలి. సో ఇంకా అక్కడ ఊర్లో కొన్ని అవి కర్రీ చేసి ఇచ్చారు. సో ఇంకా అవి ఉంది, ఇంకేమైనా కర్రీ చేసుకుందామా అంటే ఇంకా వద్దు మన ఇద్దరమే కదా అని చెప్పేసి ఇంకా అంతవరకు అయితే ఇంకా ఏదో కబుర్లు చెప్పుకుంటూ ఇక్కడైతే లంచ్ ఫినిష్ చేస్తున్నాము. జస్ట్ ఇంకా వీడియో 1 మినిట్ చాలే, వీడియో ఆఫ్ చేసిరా అంటే వద్దత్తా అది మొత్తం మనం లంచ్ అంతా అయిపోయే వరకు అయితే వీడియో ఆన్ చేసే ఉంచండి అని చెప్తుంది. సో దాని లంచ్ బాక్స్ వచ్చేసి లెమన్ రైస్ తెచ్చుకుంది, పులిహోర తెచ్చుకుంది. సో ఇంకా అది కూడా టేస్ట్ చేయమంటే ఇంకా అన్నీ వేసుకొని నిదానంగా అయితే కబుర్లు చెప్పుకుంటూ తిన్నాము. సో దీని తర్వాత అయితే ఇంకా కొంచెం సేపు గోరింటాకు అది పెట్టుకుంది తను. ఒక 2 అవర్స్ అది టైం ఉంది కదా ఇంకా బాబు రావటానికి, ఆ లోపు డ్రై అయిపోతుందిలే అని చెప్పేసి దాని తర్వాత గోరింటాకు అది పెట్టుకున్న తర్వాత ఇంకా తను 3:30కి అట్లా అయితే వెళ్ళిపోయింది. ఇంకా దాని తర్వాత పిల్లలు వచ్చారు, వాళ్ళు స్నాక్స్ అవి చేసుకున్న తర్వాత ఇంకా సాయి అయితే క్రికెట్కి వెళ్తున్నాడు. యాక్చువల్గా సమన్ వీక్ అయితే ఇంకా నెక్స్ట్ డే సబ్మిట్ చేయాల్సిన నోట్స్ అయితే చాలా వర్క్ ఉందట. సో తనైతే క్లాస్కి వెళ్ళట్లేదు, ఇంట్లో వర్క్ చేసుకుంటుంది. నేనైతే సాయిని తీసుకెళ్ళాను. సో ఇది మళ్ళీ క్లాస్ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ అండి. ఈవినింగ్ పిల్లలు అయితే హోంవర్క్ చేసుకుంటున్నారు. టైం వచ్చేసి 7:30 అట్లా అవుతుంది. ఆఫ్టర్నూన్ రైస్ ఇంకా కొంచెం ఉంది, పిల్లలిద్దరికీ అయితే సరిపోతుంది. సమన్వికి కొంచెం తాలింపులాగా చేస్తే ఇష్టం అన్నమాట. సాస్లు అట్లా వేయకుండా కొంచెం ధనియా పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా వేసి నార్మల్గా ఊర్లో మా అమ్మ చేస్తుంది అలా చేస్తే తాలింపు ఇష్టము. అందుకని చెప్పేసి కొంచెం తాలింపులాగా వేసేసి కొంచెం ఇడ్లీ పిండి దోశ పిండి ఉంది, కొంచెం పునుగుల్లాగా వేద్దాం అనుకున్నా ఫస్ట్. బట్ మళ్ళీ డీప్ ఫ్రై ఎందుకులే అని చెప్పేసి ఇట్లా చిన్న ఊతప్పం ప్యాన్ ఈ మధ్య కొనుక్కున్నాను కదా, సో దానిలో చిన్న ఊతప్పం లాగా వేశాను. మేబీ ఆ రైస్ సరిపోకపోతే పిల్లలు తింటారు, లేదు అంటే మా హస్బెండ్ కూడా వస్తున్నారు, తనైనా డిన్నర్ తింటారులే అని చెప్పేసి దానికోసం అయితే ఫస్ట్ కొంచెం క్యారెట్ అండ్ కొంచెం ఆనియన్ అనేది కట్ చేసుకున్నాను. మీ దగ్గర ఉంటే కొత్తిమీర అట్లాంటివి కూడా వేసుకోవచ్చు, పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. బట్ నేనైతే పచ్చిమిర్చి కట్ చేయలేదు. ఇలా చిన్నగా వేసుకొని ప్యాన్ కేక్స్ లాగా చిన్నగా వేసుకొని వాటి మీద అయితే ఈ ఆనియన్స్ అండ్ క్యారెట్ వేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అంటే చిన్నగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి తినడానికి ఈజీగా ఉంటాయి, ఏమైనా స్నాక్ బాక్స్లో పెట్టడానికైనా కూడా బాగుంటాయి. నేను ఇడ్లీ పిండి కొంచెం దోశ పిండి కొంచెం రెండు ఉంటే రెండు క్లబ్ చేసి అంటే రెండు మిక్స్ చేసేసి దాంతో వేస్తున్నాను. పిల్లలకైతే ఆల్మోస్ట్ హోంవర్క్ అది అయిపోయిందండి, వాళ్ళైతే ఇంకా క్యారమ్స్ అది ఆడుకుంటున్నారు. సమన్ వీక్ అయితే యాక్చువల్గా భగవద్గీత క్లాసెస్ స్టార్ట్ చేయించాను. తనకు వచ్చేసి ఈవినింగ్ క్లాసు 8:15 to 9 అనమాట. ఆ టైంలో ఆన్లైన్ క్లాసే భగవద్గీత. ఇండివిజువల్ క్లాసెసే, నార్మల్గా గ్రూప్ లాగా కూడా బయట ఫ్రీ క్లాసెస్ ఉంటాయి కానీ అంత ఫాస్ట్గా గ్రాస్ప్ చేయగలుగుతుందో లేదో, తనకి ఇంకా ఇప్పుడే స్టార్టింగ్ కదా, సో అంతగా పలకలేదు, అంతగా గ్రాస్ప్ చేయలేదు అని చెప్పేసి ఇంకా ఇండివిజువల్గానే క్లాసెస్ పెట్టించాను. సో ఆ లోపు క్లాస్ స్టార్ట్ అయ్యే లోపు అయితే కొంచెం డిన్నర్ అది ఫినిష్ చేసుకొని హోంవర్క్స్ అన్నీ ఫినిష్ చేసుకొని ఉంటుంది, రెడీగా ఉంటే 8:15 to 9 వరకు క్లాసు. అది అయిపోయిన తర్వాత ఇద్దరు సమన్వి కాసేపు ఇంకా రామాయణ స్టోరీ ఉంటుంది కదా కిడ్స్ బుక్, అది చదువుకుంటుంది. అండ్ సాయి వచ్చేసి హనుమాన్ చరిత్ర, ఆడి ఇంకా అదొక యజ్ఞంలాగే చదువుతున్నాడు హనుమాన్ చరిత్ర. అది చదువుకొని కాసేపు 9:30 మ్యాక్సిమం 10 లోపు అయితే పడుకుంటామండి. పిల్లలే కాదు మేమిద్దరం కూడా మ్యాక్సిమం 9:30 to 10 వరకు అయితే పడుకుంటాము. అలా పడుకుంటేనే ఎర్లీ మార్నింగ్ కొంచెం ఎర్లీగా లేచి వర్క్ చేసుకోవడానికి కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట. చూడండి కలర్ఫుల్గా ఉన్నాయి కదా, మంచిగా గ్రీన్ కూడా యాడ్ చేసామంటే ఇంకా బాగుంటాయి. సిమ్లో పెట్టేసుకొని 2 సైడ్స్ కూడా మంచిగా కాల్చుకున్నామంటే మీరు ఏది అల్లం చట్నీతో కానివ్వండి లేకపోతే కారంతో కానీ ఎలా అయినా తినొచ్చు అనమాట. పిల్లలు పాప ఇంకా రైసే సరిపోయింది వాళ్ళకి, ఇదైతే వాళ్ళు ఏం తినలేదు, రైసే సరిపోయింది అని చెప్పేసి అది తినేసి అయితే ఇంకా ఆడుకుంటున్నారు. ఇంకా మా హస్బెండ్ వచ్చే టైం అయింది కదా అని చెప్పేసి నేనైతే ఇవి వేసేసుకుంటున్నాను.
అయితే నేను ఇక్కడ పైనాపిల్ స్మూతీ ఒకటి చేసుకుంటున్నానండి. దానికోసం అయితే ఇంకా పైనాపిల్ కట్ చేశాక ఇంకా పిల్లలు తింటామని చెప్పారు. సో అందుకని చెప్పేసి వాళ్ళకి ఇంకా హాఫ్ పైనాపిల్ కట్ చేసి ఇస్తున్నాను. రిమైనింగ్ హాఫ్ వచ్చేసి నేను కొంచెం స్మూతీ లాగా చేసుకుంటున్నాను. నైట్ వచ్చేసి కొంచెం యాంటీ ఇన్ఫ్లమేటరీ స్మూతీ లాగా అయితే ఇది హెల్ప్ అవుతుంది. కొంచెం లివర్ కానివ్వండి ఇట్లాంటివి కొంచెం హెల్తీగా ఉండటం కోసం దానికోసం ఒక హాఫ్ వరకు పైనాపిల్ అండ్ దానిలో కొంచెం అల్లం, 1 ఇంచ్ అల్లం అండ్ కొంచెం పెప్పర్ పౌడర్. నా దగ్గర పెప్పర్ పౌడర్ లేదు, అందుకని చెప్పేసి పెప్పర్ని కొంచెం క్రష్ చేసి వేసుకుంటున్నాను. కొంచెం పసుపు అండ్ దానిలో ఒక హాఫ్ లెమన్, ఇవన్నీ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మంచిగా స్మూత్ దానిలాగా చేసుకొని మంచిగా స్మూతీ లాగా చేసేసుకొని తాగాము అంటే నైట్ టైంలో డిన్నర్ తర్వాత అట్లా తీసుకున్నామంటే నైట్ బాగా నిద్ర పడుతుంది. అండ్ లివరు అవన్నీ కూడా మంచిగా కిడ్నీస్ కానీ లివర్ కానీ ఇవన్నీ కూడా మంచిగా హెల్తీగా ఉంటాయి. అంతే అండి ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింది అంటే మాత్రం డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకొక మంచి యూజ్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.